నాకు అతను వద్దు. వద్దు అనే రైట్ మీకు ఉంది, వద్దు అనే రైట్ మీకు ఉంది, మీరు అనొచ్చు. అదే ప్రాబ్లం ఇక్కడ. అండ్ నేను ఎఫ్ఐఆర్ పెట్టిన ఏదో ఫైట్ చేసుకుంటున్నాను. అతను ఏదైతే ఎలిగేషన్ హనీ ట్రాప్ వేసి సిపి ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టాను అన్నాడో ఆ ఎఫ్ఐఆర్ అడగండి. ఓకే, ఎక్కడ కేసు భీమ్లీలో రిజిస్టర్ అయింది అంటున్నాడు, ఒకసారి ఇంకెక్కడో అయింది అంటున్నాడు, ఏదో ఒక ప్రూఫ్ అడగండి. ఎఫ్ఐఆర్ నేను ఫస్ట్ చేశాను, ఫస్ట్ పాయింట్ మీకు చెప్తున్నాను. 2 ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. మ్యామ్ ని కూడా థ్రెటన్ చేశారు. ఇతను ఎక్కడికి వెళ్ళి ఏం వేసుకున్నా అది కౌంటర్ ఎఫ్ఐఆర్ కదండి, కాదా? అతను ఏం చేయలేదండి. అతను మీరు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు? మీరు ఫస్ట్ కంప్లైంట్ ఎప్పుడు చేశారు? మీరు ఫస్ట్ కంప్లైంట్ ఎప్పుడు చేశారు? సెప్టెంబర్ 11th. పోలీస్ స్టేషన్ వైజ్ ఏ రకంగా అతను ఏమి ప్రూఫ్ చేసుకోలేడు కాబట్టి ఈ అమ్మాయి డిఫేమ్ చేసేస్తే ఆల్రెడీ దొంగతనం మచ్చుతో ఉంది కాబట్టి డిఫేమ్ చేస్తే అందరూ మళ్ళీ నమ్మేస్తారు, దీనికి బతికే ఉండదు, మళ్ళీ కుక్కలా నా దగ్గరికి వస్తుంది, కుక్కలా నా దగ్గరకు వస్తుంది అని చెప్పి టెన్షన్ తో బెదిరించడానికి ఫస్ట్ మీడియాకి అప్రోచ్ అవ్వక ముందు రోజే నాకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఇలా చేస్తాను మర్యాద. నేను నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా పరువు తీస్తావో, నన్ను ప్రాస్టిట్యూట్ అని చెప్పేస్తావో, నన్ను ఏం అనుకుంటావు, నేను ఎంత పగడ్బందీ ప్లాన్ తో వచ్చానంటే నువ్వు దేనికి ఫైట్ చేసుకోలేవు అని చెప్పారు. చూడండి, నాకు ఎవరిని నమ్మించాలని లేదు, నా హస్బెండ్ నన్ను నమ్మితే చాలు. నా హస్బెండ్ నన్ను నమ్మితే చాలు. నేను ఎవరిని ఏ హనీ ట్రాప్ చేయలేదు. అండ్ నేను చెప్తున్నాను, మాక్సిమం ఐ ట్రై రాజేష్ సార్ తోనే వచ్చి కూర్చొని మీ బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను వస్తాను. ఓకే, అవును, రాజేష్ ని కూడా మాట్లాడారు కాబట్టి మీరు రాజేష్ కూడా తీసుకొస్తే చాలా విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నా లైఫ్ కి ఇప్పుడు ఇంత పెద్ద డ్యామేజ్ జరగడానికి రీజన్ అతని ఏదో వాగడం, వీడేదో వాగడం వల్ల జరిగింది. ఓకే, ఇందాక మీరు ఒక 10 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ గురించి చెప్తూ ఆపారు, ఒకసారి దాని గురించి క్లారిటీ చేస్తారా? కంప్లైంట్ నేను ఆగస్ట్ లో చేశానండి. సెప్టెంబర్ 1st నాకు డిఐజీ నుంచి సెక్షువల్ అసాల్ట్ ది వచ్చింది. బికాస్ నా ప్రూఫ్స్ అని వెరిఫై చేసుకుని ఇస్తారు కదా వాళ్ళు, ఊరికి చెప్పారు కదా. అండ్ అసాల్ట్ జూలై 12th అయింది. నాదే రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇప్పటికి ఆ అమ్మాయికి చచ్చిపోయే వరకు కూడా ఒక ట్రామా అన్నది అయితే గుర్తుంటది. ప్రతిసారి నేను మాట్లాడుతుంటే నాకు అది రికర్ అవుతుంది, మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు నాతో జరిగిన పెయిన్ ఇది, నేను అసలు మూసుకొని నాతో పోనీలే నా కర్మకి ఇలా జరిగింది అని నేను సఫర్ అవుతున్నాను. ఇప్పుడు ఫైట్ చేసేది కూడా లీగలీ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ మీడియాలోకి ఇలా నాతో అయిందని వచ్చేస్తే ఎంత అటెన్షన్ వస్తుందండి, మీరే ఎంత సింపతి వస్తుంది. నేను అసలు నాకు అర్థం కాదు, రివర్స్ లో నాతో అంతా చేసి నేను ఇలా అయిపోయాను, నేను చచ్చిపోతాను అంటే అర్థం అవదు. సరే, అతను ఏదో ఓకే మీడియా అంటే వచ్చారు, కంప్లైంట్ ఏదో ఇచ్చాను అని చెప్పి ఒక లెటర్ తో వచ్చేసారు. అతను ఇచ్చిన ఇనఫ్ ప్రూఫ్స్ మీ అందరూ కూడా ఎలా పబ్లిష్ చేస్తారండి? నేను కేసు పెట్టిందే అలాంటి వీడియోస్ అతని దగ్గర ఉన్నాయని. ఏదో కిస్ వీడియో ఇచ్చేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మా పర్సనల్ కదా ఫైట్ ఏదైతే ఉందో. అసలు అతను దేనికి మీడియాలోకి వచ్చాడు? ఆబ్వియస్లీ అమ్మాయి కదా, ఇలాంటివన్నీ బయట పెట్టేస్తే తనకి లాస్ అవుతుంది, భయపడిపోతే కేసు వెనక్కి తీసుకుంటే. ఇప్పుడు ఎంత జరిగాక భయం దేనికి? నిండా మునిగితే చలి ఉండదు కదా. ఇప్పుడు దేనికి భయం? ఇప్పుడు అతను కేసుంటే అతను చుట్టుకుంటారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో దేనికి భయపడి కేసులు పెట్టానో, సెక్షువల్ హెరాస్మెంట్ ఒక కేసు అయితే మిగతావన్నీ ఇన్వాల్వ్ ఉన్నాయి కదా. నువ్వు పిచ్చి కుక్క, నువ్వు అదే చేసావు కదా. ఇప్పుడు ఎవరు హూ విల్ సేవ్ హిమ్? నేను డబ్బుల కోసం అతనితో ఉన్నాను అనుకోండి, అతను కూడా ఈ అమ్మాయి అందంగా ఉందని ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఈ బ్లాక్ మెయిల్ అది ఇది అన్ని పక్కన పెట్టండి. అతని స్టోరీ, నా స్టోరీ అన్ని పక్కన పెట్టి నేను అతనికి అంటే లైక్ బిజినెస్ వి విల్ టాక్ పాయింట్ టు పాయింట్. నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయని, ఫైనాన్షియల్లీ అతను నాకు హెల్ప్ చేశారు. అతనికి నా ఫిజికలీ అమ్మాయి కావాలి ఇష్టం కాబట్టి అతను నాకు డబ్బులు హెల్ప్ చేశారు. ఇట్స్ డన్. నో, అతను ఇది కదా, ఈ ఎక్స్చేంజ్ అయింది కదా. అయిపోయిన తర్వాత బాబు నాకంటూ నా లైఫ్ నన్ను వదిలే అని చెప్తే అక్కడికి వదిలేయాలి. అలా వదలకుండా హింసించాడు. ఎంత హింసించాడు అంటే మ్యామ్ ఏంటంటే ఇచ్చినవన్నీ ఇచ్చేసారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? సో నీకు కావాల్సింది అతను మీ దగ్గర నుంచి ఏదైతే కోరుకున్నాడో అతను పొందాడు.
అతను మీకు హెల్ప్ చేశాడు కాబట్టి డన్, జరిగింది ఏదో జరిగింది, ఇక్కడతో వదిలేద్దాం, ఎవరు బతుకు వాళ్ళు బతుకుదామని మీరు అంటారు, రైట్? నేను కాదు అక్కడ అంటే జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. అతను ఎలాగో నన్ను వదలడు. 20 years అయినా 30 years అయినా సరే హీ విల్ నాట్ లీవ్ మీ, టోల్డ్ ఇట్. లైఫ్ లాంగ్ చచ్చే వరకు నా హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చేసి నేను అతనితో ఉండాలంట. నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ హనీ ట్రాప్, చీటరో, ఇది చీటరు, ఆడి చీటరు, వాట్ ఈస్ దిస్? దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అతనికి ఏది కావాలో అతను తీసుకున్నారు, నాకేది కావాలో నేను తీసుకున్నాను అనుకుందాం, డన్ కదా. ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. అది కూడా అవ్వలేదు. ఇక్కడ నాకు ఫిజికల్ డ్యామేజ్ అయింది, మెంటల్ ట్రామా అయింది, హెరాస్డ్ మీ. అది ఎవ్వరికి అక్కర్లేదు. ఈ అమ్మాయి అంత డబ్బులు తీసుకుంది, ఈ అమ్మాయి అంత డబ్బులు తీసి ఎక్కడున్నాయండి బాబు డబ్బులు? 40-30 తులాలు ఇచ్చాడంటే ఆ ముష్టి మనిషి ప్రతి దానికి ఫోటోలు తీసుకొని ఆ డేట్ తో ఈ డేట్ తో ఇంత ప్రిపరేషన్ లో ఉంటాడు. అంతంత డబ్బులు ఇస్తా అంత ప్రిపరేషన్ తో ఉండరా? ఏదైనా సరే మీడియాలోకి వచ్చి అమ్మాయి నన్ను ఎవరో ఏదో చెప్పుకుంటారు, ఏదో ప్లాన్ చేసుకుని అమ్మాయిని డిఫేమ్ చేద్దాం, అదే 2 రోజులు భరించలేక అయితే చచ్చిపోద్ది లేదా బతిమాలుకొని నీ దగ్గరకు వస్తుందని ఎవరో చెప్పుకుంటారు, విచ్ విల్ నెవర్ హ్యాపెన్. ఎంతకి దిగజారిపోతాడో, ఆ బాత్రూమ్ వీడియోలు కూడా రిలీజ్ చేసుకుంటాడు. వాట్ ఎవర్ హీల్ డూ, చేసుకోమని. అతను నిద్ర మాత్రలు మింగాడా మీకోసం ఎప్పుడైనా? అతను నిద్ర మాత్రలు మింగాడా మీకోసం? ఏంటండి? అతను నిద్ర మాత్రలు మింగాడు ఎప్పుడైనా? నిద్ర మాత్రం మింగాడు, డ్రగ్స్ తీసుకున్నాడు. నేను అతను July 12th నుంచి నేను అతన్ని కలవలేదు, మాట్లాడలేదండి. బ్లాక్ అయితే నేను చేయలేదండి. నేను లాస్ట్ కాల్ తిట్టాను, గుర్తుందా? అతను చెప్తున్నాడు. ఆ తిట్టే ముందు కూడా నేను వెక్టస్ అయిపోయాను ఫుల్ గా. కేసు పెట్టాక కూడా హీస్ హెరాసింగ్ మీ లైక్ హెల్. సో నీకు ఏం బుర్ర పనిచేయదా? ఒక అమ్మాయి వద్దు వద్దు అంటే ఎంత హెరాస్ చేస్తాడండి? దేనికి హెరాస్ చేస్తాడు? వచ్చి అని చెప్పి. అసలు అదేం లాజిక్? ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని అనుభవించాలని ఎవరికి అనిపిస్తుందండి? సో అదేం పైశాచిక ఆనందం? కేసు పెట్టాక కూడా కేసు లేదు, బొక్క లేదు, నా దగ్గరికి రా అంటాడు. అదొక సైకో పర్వర్ట్ అతను. నేను ఇంకా దాని తర్వాత కేసు పెట్టిన తర్వాత నన్ను ఇంకా రమ్మంటే నేను ఫ్రస్ట్రేషన్ ఆపలేక ఫుల్ తిట్టేసిన తర్వాత కూడా కావాలనే అతను నన్ను ముందు ఎన్ని తిట్టాడో అవేం ఉండవు, అవేం మీకు రికార్డ్ చేసి వినిపించడు, ఏం చేయడు. మీ దగ్గర ఉన్నాయి రికార్డింగ్స్? అవన్నీ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశాను. ఇవ్వాలనుకోవట్లేదు. ఓకే సౌమ్య గారు, నేను ఒక 2 క్వశ్చన్స్ అడగను. కేసు పెట్టాను, దాని తర్వాత తిట్టాను. అవి అతను అందులో కూడా రికార్డింగ్స్ వింటే నా పెయిన్, నా బాధే ఉంటాను అందులో. నా బాడీ పోయింది, నేను ఇలా అయిపోయాను, నా జీవితం పోయింది, వై యూర్ డూయింగ్ దిస్ అనే ఉంటది అందులో, ఇంకేం ఉండదు. అతను ఎప్పుడైతే నన్ను తిట్టి ఇవన్నీ మాట్లాడాడో దానికి నేను ఫ్రస్ట్రేట్ అయి తిట్టాను. దానికి అతను మీడియాలో లీక్ చేశారు. నాకు అసలు ఇతను చేసింది, నాకు నిజంగా చెప్తాను, ఈ మీడియాలో వచ్చి చేసింది అసలు నాకు డ్యామేజే కాదండి. ఫిజికల్లీ ఎంత నేను అనుభవించాను, ఎంత ట్రామటైజ్ అయిపోయానో యూ గైస్ డోంట్ నో. ఇతను ఎంత చేసి ఇప్పుడు ఆ లిప్ లాక్ సీన్ ఏదో అతను బయటకు వదిలేశాడు కదా, అది యాక్చువల్లీ నిజంగా డెమో షూట్ ది. ఓకే, నా ఫోన్ లో బ్లాక్ మెయిల్ చేస్తే నా ఫోన్ లో తీసి బ్లాక్ మెయిల్ చేస్తాను. అతని ఫోన్ లో నాకు గుర్తు కూడా లేదు. అది మీ ఫోన్ లో తీసిందా? మీ ఫోన్ లో తీసిందా? అది అతని ఫోన్ లో తీసిందండి. అది అతను ఏదైతే మాట్లాడుతున్నాడో నేను చెప్తున్నాను కదా, పోలీస్ స్టేషన్ లో చూసుకోమనండి ప్లీజ్. కాదు, ఆ లిప్ లాక్ సీన్ డెమో సీన్ ఏంటి? దేనికి డెమో? నేను ఒక్కటే చెప్తున్నాను మీకు, నాకు ఇంక ఓపిక చచ్చిపోయింది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను నేను హనీ ట్రాప్ చేశాను ఏదున్నా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చూపించమనండి. అతను కంప్లైంట్ చేశాడు కదా, అది చూపించమనండి. లీగల్లీ నేను ఫైట్ ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఒక కంప్లైంట్ కాపీ చూపిస్తున్నాడు. ఓకే, నేను అడుగుతాను తనని. అది కాదు, ఆ లిప్ లాక్ సీన్ దేనికి డెమో? నాట్ ఎట్ ఆల్ హనీ ట్రాప్ కేస్. ఆ లిప్ లాక్ సీన్ దేనికి డెమో సౌమ్య గారు? మీరు నా బాధ వినరా? మీ క్వశ్చన్స్ అడగాల? చెప్పండి. అది అయిపోయింది, అతను తిట్టేసాము, అయిపోయింది. నేనేదో మ్యామ్ దగ్గర కనపర్తి వెళ్ళాను, అక్కడ కూడా డెత్ థ్రెట్స్ ఇచ్చారు. వాళ్ళ వైఫ్ సెటిల్మెంట్ అడిగారు, కేసు వెనక్కి తీసుకొని సౌమ్య నాకు ఇచ్చే మా ఆయనకి ఇచ్చి పెళ్లి చేసుకుంటా అంటుంది. దేనికి అసలు? ఆవిడకి ఏంటో, ఆవిడకి అంత ఇంట్రెస్ట్ ఏంటో నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయడంలో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి మా అబ్బాయితో ఉండనే చెప్తారు. బలరామ్ కి డివోర్స్ ఇమ్మన్నారు ఫస్ట్, మా మ్యామ్ తో సెటిల్మెంట్. అది డివోర్స్ ఇప్పించి ఆ అమ్మాయిని తెచ్చి పెట్టాయి.
లేదు అంటే ఆని లారీతో చంపించేస్తాం. దట్ ఈస్ ద డెత్ థ్రెట్ దే ఆర్ గివింగ్ టు అస్. అందుకే కేసు పెట్టాల్సి వచ్చింది. ఓకే ఓకే, దిస్ ఈస్ ఫ్యాక్ట్, దిస్ ఈస్ ట్రూ. ఒకవేళ ఏమి ట్రూత్ కాకపోతే నా ఎఫ్ఐఆర్ ఎవరు రిజిస్టర్ చేయరు. ఈ అమ్మాయి డబ్బులు దొబ్బేసి ఈ అమ్మాయి కేసులు పెడుతుందని అంటారు కదా పోలీసులు. అయినా స్టూపిడా? వెరిఫై చేసుకున్నా నా ఎఫ్ఐఆర్ తీసుకుంటారా? కొంచెం డబ్బులు ఉన్నాయి, సంహావ్ అది హోల్డ్ చేసి మేనేజ్ చేసి మీడియాలోకి వచ్చి ఇదంతా చేస్తున్నాడు. లెట్ హిమ్ డూ, నాకేం పర్లేదు. రోహిత్ గారు, నేనైతే ఒక చిన్న పనిలో ఉన్నా, నిజంగా చెప్తున్నాను. సౌమ్య గారు, నేను 4 క్వశ్చన్లు అడుగుతాను. నేను